హాయ్ దిస్ ఈజ్ మచ్చర్ల సురేష్. నేను సీజన్ 1 నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇప్పుడు సీజన్ 4. సో ఇన్ ద బిగినింగ్ పవన్ శ్రీను నన్ను రిఫర్ చేశారు లెదర్ బాల్ క్రికెట్కి. అండ్ తన వల్ల నాకు చాలా సపోర్ట్ అండ్ గైడెన్స్ వచ్చింది. బిగినింగ్లో నేను 2 to 3 గేమ్స్ గెస్ట్గా పార్టిసిపేట్ చేశాను. తర్వాత ప్రోగ్రామ్ ప్లేయర్గా రిజిస్టర్ అయ్యా. సో బిగినింగ్లో ఈ రూల్స్ లేకపోతే ఈ గైడ్లైన్స్ అనేవి నాకు కొంచెం అర్థం కాలేదు. కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు చాలా హెల్ప్ అయ్యేవి. బేసిక్గా ప్రతి ప్లేయర్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది సునీల్ లెవెన్స్లో. సునీల్ లెవెన్స్ అంటే ఒక రోజులో అయిపోయింది కాదు. దాని వెనకాల చాలా ప్రయత్నం ఉంది, కష్టం ఉంది సునీల్ లెవెన్స్లో. సో ప్రతి ప్లేయర్కు కూడా ఒక ఈక్వల్ ఆపర్చునిటీ, ప్లేయర్ పెద్ద ప్లేయర్ చిన్న ప్లేయర్ అని కాకుండా ప్రతి ప్లేయర్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది సునీల్ లెవెన్స్. అండ్ అదే కాకుండా బ్యాక్గ్రౌండ్లో ప్రతి ప్లేయర్ యొక్క రికార్డ్స్ కూడా స్టాట్స్ కూడా మెయింటైన్ చేస్తుంది సునీల్ లెవెన్స్. సో ప్లేయర్ యొక్క స్కోర్, ఇండివిజువల్ స్కోర్, బ్యాటింగ్ యావరేజ్, బౌలింగ్ యావరేజ్, లీడింగ్ వికెట్స్, లేకపోతే ఫీల్డింగ్ కావచ్చు, లేకపోతే సిక్సెస్ కావచ్చు, ఫోర్స్ కావచ్చు, ఎకానమీ కావచ్చు. సో అన్నీ ట్రాక్ చేస్తుంది. దానివల్ల ప్రతి ప్లేయర్ కూడా వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. సో ఎలా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, స్టాట్స్ మొత్తం. సో దానివల్ల బెనిఫిట్ అవుతుంది. దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ అదే కాకుండా ప్రతి వీక్ మేము గ్రౌండ్కి వెళ్ళి ఇలా గ్యాదర్ అయ్యి ఎంగేజ్ అయ్యి సో చాలా విషయాలు నేర్చుకుంటాం. మాకు అకాడమీ ప్లేయర్స్ ఉన్నారు, సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి చాలా వరకు మేము టిప్స్ తీసుకుంటాం. లేదా మంచిగా హెల్దీ వాతావరణంలో మేమందరం స్పెండ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక టైం పంచువాలిటీ, డిసిప్లిన్ అన్నీ కూడా సునీల్ లెవెన్స్లో చాలా మెయింటైన్ అవుతాయి. మోర్ ఓవర్ ఏంటంటే నాకు పర్సనల్గా చాలా మంచి ఫ్రెండ్స్ ఇచ్చింది సునీల్ లెవెన్స్. ఇంకోటి ఏంటంటే సునీల్ లెవెన్స్ని మేము ఇదివరకు సపోర్ట్ చేసాం, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఎన్ని సీజన్స్ అయినా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో సునీల్ లెవెన్స్ మాకు అంత రెస్పెక్ట్ ఇస్తుంది, మేము సునీల్ లెవెన్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తాం. సో ఎవ్రీ ఇండివిజువల్కి ఒక మంచి ఆపర్చునిటీ అనేది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.